నమస్తే. నిన్న ఒక సంఘటన జరిగింది. గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది, ఆహారం సరిగ్గా పెట్టట్లేదు, గొడ్డు కారం వేసి పెడతా ఉన్నారని చెప్పేసి నిన్న రకరకాలైనటువంటి వార్తలు బయటికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పసిపిల్లలు సైతం కూడా వాళ్ళందరూ కూడా మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు. ఈ యొక్క గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ మమ్మల్ని అందరినీ కూడా పైపులతో కొడతా ఉన్నారు, తీవ్రంగా మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు, మేము ఈ పురుగుల అన్నం ఎందుకు పెడతా ఉన్నారని చెప్పేసి మేము అడిగినటువంటి నేపథ్యంలో మా పైన ఇంకా దౌర్జన్యంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి నిన్న విద్యార్థులంతా కూడా ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలంతా కూడా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి వాళ్ళందరూ కూడా కన్నీళ్లు కార్చినటువంటి దృశ్యాలు అందరూ కూడా కలిసివేస్తూ ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరి పిల్లల పైన ప్రేమ కానీ, గురుకుల పాఠశాలలు పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఈ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే వాటికి సౌకర్యాలు కల్పించాలి, ముఖ్యంగా మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాలి. ఇక గత సర్కారు సంబంధించినటువంటి అంశం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి 8 నెలలు అవుతా ఉంది. ఒక పక్కన పాఠశాలలకు ఈ నిధులు, విద్యకు ఇంత నిధులు అని చెప్పేసి కేవలం పేపర్ వరకు మాత్రమే, ప్రకటనలు మాత్రమే పరిమితం కావద్దు. ఇక్కడ ఏదైతే పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి విద్యాలయాల పట్ల ముందుగా దృష్టి సారించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. నేను కూడా స్కూళ్ళని పరిశీలించడానికి పోయినాం. అసలు మౌలిక వసతులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులను విడుదల చేయడం జరిగింది, అసలు పాఠశాలల పరిస్థితులు ఏందని చెప్పేసి పరిశీలించినటువంటి సందర్భంలో చాలా వాటికి ఇక్కడ ఉన్నటువంటి గురుకుల విద్యార్థినులు ఆడపిల్లలు చదువుకుంటున్నటువంటి ఆ బాత్రూంలోకి సరిగ్గా డోర్లు లేనటువంటి పరిస్థితి, అలా పడుకుంటే పాములు వచ్చి కరిసినటువంటి పరిస్థితి, ఎలుకలు వచ్చి పీకినటువంటి పరిస్థితి, పైన ఏమో పెచ్చులు ఊడినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడ్డది. ఇక వీటిని అన్నింటినీ ఇప్పటికైనా ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి. నిన్న జరిగినటువంటి సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలానికి చెందినటువంటి పాలమాకుల గురుకుల పాఠశాలలో జరిగినటువంటి సంఘటన నిజంగా కూడా బాధాకరమైనటువంటి సంఘటనే. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఎవరు, సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, ఇక్కడ పాలమాకుల గురుకుల పాఠశాలకు పోయి ఏదో దొంగ అన్నట్టుగా మొత్తుకున్నటువంటి తీరుగా ఇలా హరీష్ రావు అక్కడికి వెళ్ళి గురుకుల పాఠశాలల గురించి, గురుకుల విద్యార్థుల పట్ల మరి ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మీకు అర్హత ఉందా? కనీసం మీకు పోవడానికి ఏమైనా అర్హత ఉందా? మీరు మాట్లాడడానికి ఏమైనా అర్హత ఉందా? కనీసం సిగ్గనిపించట్లేదా మీకు? ఎందుకు అడుగుతా ఉన్నానంటే మీ యొక్క ప్రభుత్వంలో ఇప్పుడు చేసినటువంటి ఈ సంబంధించినటువంటి సర్కారును ఏదో భుజాల మీద వేసుకున్నటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ వీళ్ళు దొంగలే, మీరు అంతకంటే ఇంకా గజ దొంగలు. దీంట్లో హరీష్ రావు పోయి అక్కడికి పోయి ఏదో చిన్న ముచ్చట్లు, సన్న ముచ్చట్లు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. మీకేది గొడ్డు కారం పెడతా ఉన్నారు అమ్మ, గొడ్డు కారంతో వండుతూ ఉన్నారు అమ్మ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కొంచెమన్నా కానీ అనిపించాలి సిగ్గు. మీ పాఠశాలల లిస్టు, మీ సర్కారులో జరిగినటువంటి తీరు, మీ సర్కారు హయాంలో గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం వహించిందో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మాట్లాడుతా దాని గురించి కూడా. చాలా క్రిటికల్ అయినటువంటి సంఘటన, చాలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశం సిరిసిల్ల అంటే ఎక్కడో కాదు, మరి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆయన మంత్రిగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఒక పాఠశాలలో సిరిసిల్లలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్ఎంఎస్ హాస్టల్, బాలికల హాస్టల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లుచ్చాగాళ్ళు, కేటీఆర్కు సంబంధించినటువంటి బానిసలు అక్కడ ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల అసహ్యంగా బిహేవ్ చేయడం జరిగింది. వాళ్ళను లైంగికంగా వేధించడం జరిగింది, వాళ్ళతోటి వ్యభిచారం చేయించాలన్నటువంటి ప్రయత్నం చేసిండు. మరి అక్కడ నీ ముఖం ఎక్కడ పెట్టుకున్నావు హరీష్ రావు? ఆ రోజు నీ ముఖం ఎక్కడ పోయింది సబితా ఇంద్రారెడ్డి? మరో పక్కన ఎస్సీ హాస్టల్లో దారుణాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సత్యవతి రాథోడ్ ఎక్కడ పోయినావు అమ్మ మీరు? ఇవాళ వచ్చి మీరేమో మీద పడి విద్యార్థుల పట్ల ఏదో సానుభూతి చూపెట్టేటువంటి ప్రయత్నం, కపట ప్రేమ చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా కూడా
ఆ సంబంధించినటువంటి నైతిక అర్హత మీకు లేదు. ఇంకా ఎవరు వచ్చినా పర్లేదు, కానీ మీకు అర్హత లేదు. మీకు సంబంధించినటువంటి లిస్టు మీరు ఏదైతే మీ హయాంలో జరిగినటువంటి కేవలం కొంత లిస్టు, కొన్ని పాఠశాలలో జరిగినటువంటి కొన్నిటిని మాత్రం మీ ముందుకు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. సిరిసిల్లకు సంబంధించినటువంటి ఘటనలో అమ్మాయిల మీద అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల మరి చాలా డిస్కషన్ అయింది. మనతో పాటు కూడా సిరిసిల్ల నుంచి ఇదే సంబంధించినటువంటి అంశం పైన చాలా క్రిటికల్గా ఫైట్ చేసినటువంటి సద్దాంతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సద్దాం గారు రండి. సద్దాము దాని గురించి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. దీనికంటే ముందు ఇక్కడ సంబంధించినటువంటి హరీష్ రావు సంబంధించినటువంటి వ్యాఖ్యలే కావచ్చు, మరొక పక్కన మీ హయాంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మీ ముంగట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. గత సర్కార్ హయాంలో జరిగినటువంటి చాలా ఘోరమైనటువంటి సంఘటనలు, పురుగుల అన్నంలో కప్పలు బల్లలు బొద్దింకలు వచ్చినటువంటి పరిస్థితి, ఉడికినటువంటి అన్నం నీళ్ళ చారుతోటి ఎంత దౌర్భాగ్యంగా అక్కడ ఉన్నటువంటి హాస్టళ్లను తయారు చేసిందో కొన్ని మీ ముంగట ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మీకు తెర మీదకి తీసుకొస్తాను. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమినిపల్లిలో ఉన్నటువంటి బీసీ బాలుర హాస్టల్లో అక్కడ 6 పైన నిద్రిస్తున్నటువంటి విద్యార్థులను 6 విద్యార్థుల పైన మరి ఎలుకలు కరవడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఎలుకలు కలిసినటువంటి ఘటనలో 6 తీవ్రమైనటువంటి గాయాలైనవి. హాస్టల్లో మరి ఈ ఎలుకలు కరిచినప్పుడు నీ ముఖం ఎక్కడ పోయింది? మరి దీనిపైన సమాధానం చెప్పు హరీష్ రావు. మరి ఆ రోజు ఒక్కరోజు నీకు ఆ హాస్టల్పై పరిశీలించాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యని మరి దాన్ని సాల్వ్ చేయాలన్నటువంటి ఎందుకు ఆలోచన రాలేదు? మరో పక్కన ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఎల్లారెడ్డిపేట గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ గుర్తులేదా? వరంగల్ జిల్లా వర్ధనపేటకు సంబంధించినటువంటి ఎస్టీ హాస్టల్లో సుమారుగా 90 మంది విద్యార్థులు మరి అస్వస్థతతోటి ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి అంశం మీకు గుర్తు రావట్లేదా? వీటన్నిటి కూడా మీ హయాంలో కదా. నిర్మల్ జిల్లా బాసరలో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మొత్తం 6,000 మంది విద్యార్థులంతా కూడా మరి వర్షం పడతా ఉంటే ఆ యొక్క చెట్ల కింద కూకొని 2 రోజుల పాటు నిద్రాహారాలు మొత్తం అంతా మానేసి ఆ చెట్ల కింద కూర్చొని ధర్నా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కేటీఆర్కు సంబంధించినటువంటి వ్యక్తులు, మరో పక్కన కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ యొక్క మెస్ కాంట్రాక్టర్లు కావడంతో వాళ్ళ మీద ఏ చర్యలు, వాళ్ళని మార్చాలని చెప్పేసి వాళ్ళను ఎంత డిమాండ్ చేసినప్పుడు కూడా వాళ్ళని మార్చినటువంటి చరిత్ర లేదు. దీనిపైన ఏం మాట్లాడవు? మరో పక్కన ఏదైతే మహబూబ్నగర్ జిల్లా బోయినపల్లి స్కూల్, నిర్మల్ జిల్లా బాయంసలో కస్తూర్బా స్కూల్, సిద్దిపేట జిల్లా తిగులపల్లి స్కూల్లో ఈ అన్ని జరిగినటువంటి సంఘటనలు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? వీటిపైన సమీక్షించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు ఈ రోజు జరిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. దీనికి సంబంధించినటువంటి విద్యార్థుల పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి, మేము కాదనట్లేము. కానీ ఇక్కడికి పోయి మీరు ముసలి కన్నీర్లు, రాజకీయపరమైనటువంటి స్వార్థం కోసం మీరు చేసేటువంటి ఈ రాజకీయాన్ని సభ్య సమాజం అంతా కూడా, తెలంగాణ సమాజం అంతా మీరు పోయినటువంటి తీరు పట్ల అసహించుకుంటా ఉంది. మీకు అట్లాంటి అర్హత లేదని చెప్పేసి చెప్పడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాం. దీంట్లో ఈయన మాట్లాడినటువంటి మాటలు ఒక పక్కన అక్కడికి ఎన్నడన్నా ఈయన ఇక్కడ ఈ బుక్లలో ఈయన నెంబర్ రాస్తా ఉన్నాడు, సబితా ఇంద్రారెడ్డి ఫోన్ నెంబర్ రాస్తా ఉన్నాడు. ఇలా నువ్వు ఈ నెంబర్లకు కనీసం ఎప్పుడైనా ఫోన్ చేస్తే నీ కింద ఉన్నటువంటి పిఏలో, నీ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులకు ఫోన్ చేసే ఎత్తటువంటి పరిస్థితి ఉండేదా? 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని మొత్తం అంతా ఆగం చేసి విద్యా వ్యవస్థనంతా కూడా నీరుగార్చినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మెడల మీద వేసుకోవాల్సినటువంటి ఆస్కారం లేదు. ఈ యొక్క అంశంలో రేవంత్ రెడ్డి గారిని కూడా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒక డ్రెస్ ఇస్తావు, ఇంకో డ్రెస్ ఇవ్వవా? ఒకటే డ్రెస్ ఉంటుంది. ఇప్పటికి 8 నెలలు అవుతా ఉంది. మీ ప్రభుత్వం వచ్చి దర్దాపుగా 4 నెలలు అవుతా ఉంది. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి వాళ్ళకు బుక్కులు ఉంటాయి, పెన్నులు ఉంటాయి, డ్రెస్సులు ఉంటాయి, ఏంది చెద్దర్లు ఉంటాయి, దుప్పట్లు ఉంటాయి, ఏముండవు. సిగ్గు అనిపించాలి కొంచెమన్నా మీకు ప్రజాప్రతినిధులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా పేద విద్యార్థులు. కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా చెప్తా ఉన్నాం, మరో పక్కన రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాం. నీకున్నటువంటి నీ పిల్లలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఊరుకుంటారా? దీని పట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ ఒక్క నా కొడుకు కూడా మొత్తం అంతా కూడా రాజకీయ స్వార్థాల కోసం మొత్తం అందరిని వాడుకోవడం, కేవలం ఓట్ల కోసం వాడుకోవడం, దాని తర్వాత మొత్తం అంతా కూడా విస్మరించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటువంటి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల వాళ్ళ చర్యల వల్లనే ఇలా విద్యకు ఎంత బడ్జెట్ పెట్టిండ్రు? విద్యకు ఈ రాష్ట్ర బడ్జెట్ లో 7% మాత్రమే 7% అంటే ఒక మాట చెప్తా ఉన్నాడు. ఈ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద
కేవలం 36 రూపాయలు 36 రూపాయలు ఖర్చు పెడుతుందట ఏది భోజనానికి. జైల్లో అదే ఉండే ఖైదీలు జైల్లో ఉన్నటువంటి 26 ఖైదీలకేమో 90 రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఖైదీల కంటే అధ్వానంగా ఇలా పిల్లలకు సంబంధించినటువంటి ఫుడ్ పెడతారా? ఇది గవర్నమెంట్ సిగ్గుచేటు కదా. సోయి తెచ్చుకోండి ఇప్పటికైనా కానీ ప్రభుత్వ విద్యాలయాల పట్ల ప్రభుత్వ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ వాళ్ళకి సంబంధించినటువంటి పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి. ఇలా ఖచ్చితంగా కూడా దీని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు సిరిసిల్లలో జరిగినటువంటి ఒక బాలికలకు సంబంధించినటువంటి హాస్టల్లో జరిగినటువంటి సంఘటన పట్ల ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేయాలి. అసలు ఏం జరిగింది ఆ రోజు సిరిసిల్లలో? ఆ రోజున ఏం జరిగిందంటే, మేము అప్పుడు విద్యార్థి సంఘాలలో ఉన్నప్పుడు విద్యార్థులను కలవడానికి ఆ సంఘానికి అక్కడ ఆ కాలేజీకి పోయినాం. పోతే దాంట్లో 106 మంది స్ట్రెంత్ ఉండే. 106 మంది స్ట్రెంత్ ఉంటే దాదాపు దాంట్లోకి వెళ్ళి 40 మంది 50 మంది మాత్రమే రెగ్యులర్గా వస్తారు. అసలు ఏం జరుగుతుందని మేము అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు బాలికల మీద తీవ్రమైన లైంగిక ఆరోపణ, అంటే లైంగికంగా వాళ్ళని వేధిస్తారు అని చెప్పి ఒక రాత్రి కోసం రావాలని చెప్పి వాళ్ళని ఇబ్బంది చేయడం జరుగుతుంది. ఎవరు అక్కడ ఉన్న మెస్ కాంట్రాక్టర్తో కలిసిన కొందరు టీఆర్ఎస్ లీడర్లు చేస్తే వెంటనే దాన్ని ఏం చేసామంటే, మేము అప్పుడున్న పరిస్థితులలో బయటకు తీసుకొచ్చి దానికి సంబంధించి ఒక స్టింగ్ ఆపరేషన్ చేసినాం. స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. చిన్న చిన్న ఆడపిల్లల్ని ఖచ్చితంగా 1000 ఇస్తాం 2000 ఇస్తాం రావాల్సిందిగా విపరీతంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇలాంటి ఘటనలకు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు వేదిక అయింది కదా. ఆ రోజున ఇదే మరి హరీష్ రావు గారి నాయకత్వంలో ఒక టీముని తీసుకొని అక్కడికి ఎందుకు రాలేడు సిరిసిల్లకు? అంటే నీ బామ్మారిదేనా? అంతకుముందు చూస్తే సిరిసిల్ల ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టిరన్న కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు. అసలు ఏం జరుగుతుంది? ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో తాగే నీరు సౌకర్యం ఉందనంటే ఆర్టీఏకు అఫీషియల్గా సిరిసిల్ల డిఓ ఇచ్చిన రిప్లై ఒక్క దాంట్లో కూడా నీళ్లు తాగడానికి సౌకర్యాలు లేవు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు కొనుకొచ్చుకుంటారు, చేసుకుంటారు. అంతకుమించి అయితే ఒక్క రూపాయి కూడా వాళ్ళు పెట్టే పరిస్థితి లేదు, లేకపోతే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు మొత్తం కూడా వెల్లడించేసి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎల్లారెడ్డిపేట దుమాల విలేజ్లో ట్రైబల్ వెల్ఫేర్ ఉంటుంది. దాదాపు 1200 మంది పిల్లలలో 60 మంది పిల్లలకు మొత్తం తిన్నాక మోషన్స్, కక్కుడు, బయలు విపరీతంగా అయితే ఆ రోజు కూడా మేము అందరం తీసుకొని పోయి సోషల్ యాక్టివిస్టులను తీసుకొని పోతే ఆర్సీఓ గారు కూడా మా మీదకి కేసులు పెడతాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా బెదిరింపులకు గురి చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలన్నీ కూడా ఇంత ముందుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో జరిగినప్పుడు వాళ్లకు కనీసం అన్న మాట్లాడే అర్హత ఉన్నదా దీని మీద? రేపు పొద్దున నిజంగా కూడా ఎవరన్నా నాసుంటోల్లో, ఇంకా అనిల్ నాసుంటోల్లో ఎవరన్నా ప్రశ్నించే గొంతుకలు మాట్లాడితే మాత్రమే వీటికి శాంటిటీ అనేది ఉన్నది. మీరు మీ విశ్వసనీయతను మొత్తం కోల్పోయారు. ఇక్కడ నుంచి బరాబర్ 9 కిలోమీటర్ల దూరం అన్న ఒక బీసీ వెల్ఫేర్ ఉంటుంది. దాంట్లో 9 మందికి ఎలుకలు గరిచినాయి అన్న పండుకున్న వాళ్ళకు. మరి ఆ రోజు ఎందుకో పోలేడు? ఇప్పుడు ఈయన పోయిండు ఎందుకని అంటలే. ఈయనకున్న విశ్వసనీయత ఏంది? కేవలం నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పిల్లగాళ్ళ దగ్గరికి పోవడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఈయనమ్మటి ఈమె పోడు, సబితా ఇంద్రమ్మ పోడు. ఈమె విద్యాశాఖ మంత్రిగా ఉన్నది. ఈమె విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే మొత్తం అన్ని కేసులు అయినాయి. ఈమె పోయి మళ్ళీ ఇక్కడ ఆయన వెనుక ఉండి ఏదో సన్నగా మెల్లగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే జనాలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎలక్షన్లో కూడా చూసినాం. కేవలం రాజకీయ పరమైనటువంటి స్వార్థం కోసం ఎన్నడైనా కానీ ఏసీ కార్లకు వెళ్ళి దిగి బయటకు వచ్చినటువంటి సందర్భాలు కనబడ్డాయి. ఇగో ఈయన ఇక్కడ కనబడతా ఉంది. ఇగో ఈయన ఏమని చెప్తా ఉన్నాడు? ఇగో ఇక్కడ ఏం రాస్తావు నువ్వు? ఇగో ఫోన్ నెంబర్ రాస్తానట. అసలు దగ్గర ఫోన్లు ఉంటాయా? ఇగో గొడ్డు కారం పెడతాను కదా. ఎన్నడన్నా ఒక హాస్టల్కి పోయి ఒక స్కూల్ కన్నా పోయి కనీసం మీరు పెట్టేటువంటి భువనన్న కనీసం చూసేటువంటి ప్రయత్నం చేసిలా? ఏమొస్తుంది, ఏం నడుస్తూ ఉంది? అరే బొద్దింకలు పడ్డాయి. అసలు ఇక్కడ వర్ధనపేట దగ్గరనైతే మొత్తం ఎలుకే వచ్చింది, చచ్చిపోయినటువంటి ఎలుక, కప్పలు ఎలుకలు. అది సంఘటనలు మర్చిపోయిలా. మీరు హరీష్ రావు గారు మీ పార్టీకి ఉన్నటువంటి అర్హత లేదు. వాస్తవంగా ఈ సంబంధించినటువంటి అంశంలో మొత్తం అంతా కూడా నీరు గార్చడం జరిగింది. ఇలా వాళ్ళకి అర్హత లేదంటే ఇలా కాంగ్రెస్ పార్టీలకు ఉన్నదని కాదు.
ఈ ఈ సంబంధించినటువంటి దాంట్లో కూడా మన నల్లగొండల పాపం ఒక బాబు చచ్చిపోయాడు ఫుడ్ పాయిజన్ అయిపోయి. అంత ముందుకి 2 విద్యార్థులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు స్కూల్ చచ్చిపోయారు. పాములు కరిచినాయి మొన్న, పాము సిరిసిల్లనే పాము గారు చచ్చిపోయారు. రేవంత్ రెడ్డి గారు నీకు సంబంధించిన నీ భర్తను కూడా పట్టేటువంటి రోజులు దగ్గర పడతా ఉన్నాయి. 8 నెలల కాలంలోనే నువ్వు ఇప్పుడే ఇట్లా అయినట్లయితే రానున్నటువంటి రోజులలో ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ముందుగా మీకు కనుక విద్యార్థుల మీద కానీ మరో పక్కన ప్రభుత్వ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ గురుకులకు సంబంధించినటువంటి బీసీ హాస్టళ్ల పైన కనుక నీకు ప్రేమ ఉన్నట్టయితే ఉంటే వాటిని ఫస్ట్ వాటిపైన దృష్టి సారించి ఇలా 4th సిటీ 5th సిటీ ఎవరికే 4th సిటీ 5th సిటీ ఇక్కడ కావాల్సింది మా పిల్లలకు కదా కావాల్సింది. ప్రిన్సిపల్ ఏం చెప్తుంది ఆన్ రికార్డ్ గా బిల్లులు రాలేవు కాబట్టి గొడ్డుకారం పెట్టినా నేనేం చేయాలి, ఇంకా కొన్ని పాఠశాలలో అయితే ఆ గొడ్డుకారం కూడా లేదని చెప్పి ప్రిన్సిపల్ అక్కడ ధర్నా చేస్తున్న పిల్లల దగ్గర చెప్తుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా రావట్లేదని చెప్తా. ఎవరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతురు? ఇలా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు అన్నం పెట్టే పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం లేదా? లేకపోతే చెప్పురి మాత్రం కాదు అని చెప్పి మా పిల్లలు మేము అక్కడ ఏం కదా ఏసీ ఆకలికి వాళ్ళని చంపుకోమంటారా? ఈ ఎవరు వచ్చినప్పుడు కూడా ఏ ప్రభుత్వం రాకముందుకు ఇప్పుడు ఇది ఉంది కదా, అప్పుడేమో గతంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనేమో మేము పిల్లలకి ఇది చేస్తాం అది చేస్తాం ఇంత చేస్తాం అంత చేస్తామని ఊగదంపుడు ముచ్చని చెప్పిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే చెప్తారు. మళ్ళీ రేపు బీఆర్ఎస్ అధికారులు రాని మొత్తం అంతా దొంగ నా కొడుకులే తయారైపోయి మొత్తం అంతా వ్యవస్థను అంతా నాశనం చేసుకుంటా పోరగల భవిష్యత్తుతోటి విద్యార్థులతో జీవితాలతో ఆడుకున్నటువంటి ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తులు ఉండడం వల్ల మొత్తం అంతా విద్యా వ్యవస్థ అంతా నాశనం అయిపోతా ఉంది. ఇంతకుముందు సద్దాం చెప్పినట్టు 7% కేటాయిస్తారు. మొత్తం బడ్జెట్ లో 7% పెట్టి 7% ఆ 7% అలోకేట్ అయ్యేది ఎంత? రేపు పొద్దున ఎక్స్పెండిచర్ లా ఖర్చు పెట్టేది ఎంత? 7% లో 3% కూడా పెట్టావు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కూల్ అన్నింటినీ బంద్ చేయాలి. ఇవన్నింటినీ కూడా నారాయణోనికి శ్రీ చైతన్యానికి ఇంకోనికి ఒక ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలలో ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని పెట్టాలి. ఆల్రెడీ హెల్త్ సిస్టానికి సంబంధించింది హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలి. విష జ్వరాలతోటి ప్రజలు పిట్టల లెక్క రాలిపోతున్నారు. దాని గురించి ఒకటి పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ మినిస్టర్ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ కనీసం రివ్యూ పెట్టి డెంగ్యూ కేసులలో అన్న ల్యాబులలో ఏం జరుగుతుందంటే డెంగ్యూ లేకున్నా రిపోర్ట్లు వాళ్ళ చేతులు మొత్తం ఇలా తగ్గిస్తున్నారు, రేపు పెంచుతున్నారు. అసలు ఎవడు ఉంటాడో ఎవడు చచ్చిపోతాడో అర్థం కాని పరిస్థితి. అవును. ఈ విద్యా వైద్యం రెండింటిని గాలికి వదిలేసిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత ఊడిపోతే ఎంత? ఎవరి కోసం ఈ ప్రభుత్వం? దయచేసి ఇప్పటికైనా కానీ మీకైతే అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు అంతా కూడా రాజకీయ స్వార్థం కోసం ఎక్కడ చీమె చిటుక్కుమనని జర్నలిస్టుల కాడ కొంతమంది చెలో అమ్మ అది పోతాడు హరీష్ రావు లేకపోతే కేటీఆర్ అని ట్విట్టర్లో ట్వీట్ చేస్తా ఉన్నాడు. అమ్మ మీరు దగ్గర మీరు ప్రభుత్వంలో ఎంతమంది జర్నలిస్టుల మీద దాడులు అయినాయి, ఎంతమంది సంబంధించిన వ్యక్తులను కిడ్నాపులు చేసిండ్రు, ఎంతమంది మీద 3rd డిగ్రీ ప్రయోగించిండ్రు, ఈ అంత వ్యవస్థ అంతా మర్చిపోయిండ్రు. ఎక్కడ ఉన్నప్పటికీ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకు నా మిత్రుడు బెస్త నరేష్ మీద రౌడీ షీటే ఓపెన్ చేసి. అవును, అట్లాంటి పరిస్థితి మీ దగ్గర ఉండేది. ఇవాళ ఏ సంఘటన జరిగింది ఈ పిల్లగాళ్ళకు గొడ్డు కారంతో పెడతాలంటే మేము కూడా దాన్ని సహించట్లేదు, మేము కూడా దాన్ని ఎంకరేజ్ చేయం. కేవలం మీకు మాత్రమే అర్హత లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఈ వ్యవస్థ ఇంత దిగజారడానికి బడ్జెట్ల విద్యా వ్యవస్థకు మీరు కేటాయించిన నిధులు కావచ్చు, ఆ గురుకులాలన్నింటినీ కూడా అద్దె గృహాలలో నడుపుతారు. రెంట్ కట్టకపోతే వాడు ఏ రాత్రి కాల్ చేయమని తెలియదు. కాబట్టి ఇప్పటికైనా కానీ సోయి తెచ్చుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా మీకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అవకాశం ఇచ్చేది మీరే. మీరు దానికి అధిక నిధులు కేటాయించండి. ఎప్పటికప్పుడు ఆ సంబంధించినటువంటి ఏదైతే ఆ పర్యవేక్షణ ఉంటుందో, పర్యవేక్షణ అంటే అర్థమైతే లేదు. ఎంఈఓలు ఎంతమంది లేరు, డిఓలు ఎంతమంది లేరు, మరి మండలాల ఎంఈఓలు ఒక్కొక్క ఎంఈఓకు 4-5 సంబంధించినటువంటి మండలాలను ఇన్ఛార్జ్ లో పెట్టిళ్ళు. మొత్తం రాష్ట్రంలో 17 మంది ఎంఈఓలే ఉన్నారు. మొత్తం దాదాపు 30 జిల్లాలకు డిఓలు ఫుల్ టైం జీవోలే లేరు. అంటే విద్యా వ్యవస్థను ఎంత నీరుగారుతూ ఉన్నారో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సర్కార్ దీని పట్ల దృష్టి పెట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇలా ఏదో గురుకులా సంబంధించినటువంటి టీచర్లను పెంచుతామని చెప్పేసి ఏదో వాళ్ళకి ఏవో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని చదువుకున్నట్టు ఎవడు? మీ యొక్క సౌకర్యాలకు ఇట్లా ఉంటే చదువుకున్నట్టు ఎవరు ఉండాలి? చదువుకున్నట్టు ఎవరు ఉన్నారు చెప్పు. మీరు ఖచ్చితంగా దీని పట్ల ఆలోచించాలి. ఒక్కసారి మళ్ళీసారి రిపీట్ చేస్తాను. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈ దొంగలు చేసినటువంటి వాళ్ళ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి దొంగలు చేసినటువంటి నిర్వాహకం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమునిపల్లిలో బీసీ హాస్టల్లో సుమారుగా 6 పైన మరి మొత్తానికైతే 6 పైన ఎలుకలు కరిచినటువంటి ఘటన కావచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిపోయి దాదాపుగా 25 మంది వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో పడ్డారు. వర్ధనపేట ఎస్సీ హాస్టల్కు సంబంధించినటువంటి దాంట్లో బల్లులు కప్పలు వచ్చినటువంటి పరిస్థితి. నిర్మల్ జిల్లా బాసరలో ఫుడ్ సరిగ్గా లేదు. ఖమ్మం జిల్లా గాంధీనగర్లో గిరిజన పాఠశాలలో కూడా భోజనం సరిగ్గా లేదని చెప్పేసి విద్యార్థులంతా రోడ్ల మీదకి ఎక్కినటువంటి ఘటన కావచ్చు. మరో పక్కన మహబూబ్నగర్ జిల్లా బోయినపల్లి స్కూలు, నిర్మల్ జిల్లా బైన్సా కస్తూర్బా కావచ్చు, సిద్దిపేట జిల్లా తీగులపల్లి ఇట్లాంటి సంబంధించినటువంటి
చాలా స్కూళ్ళలో జరిగినటువంటి దాడులని ఒక్కసారి మీరు రివీల్ చేసుకోరు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఇట్లాంటి పాఠశాలను సందర్శించుర్రి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి అవకాశం ఇవ్వకుండా మీ సంబంధించినటువంటి మీది కూడా ఏ పెద్ద మీరు చేసినటువంటిది ఏం లేదు, విద్యా వ్యవస్థకు మీరు చేసింది కూడా ఏం లేదు, మొత్తం శూన్యమే. చర్యలు తీసుకోర్రి. ఎవరైతే హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల ముఖ్యంగా వాళ్ళకి కావలసినటువంటి మౌలిక వసతులు ఇంకా ఏమున్నాయా, మౌలిక బాత్రూమ్లకు డోర్లు, పిల్లలకు సంబంధించిన డ్రెస్సులు, అన్న శానిటరీ ప్యాడ్స్ కూడా టైంకి వంచుతలేరట. సిగ్గానిపించాలి గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం. ఎవరిని నీ ఇంటకెళ్ళి ఇస్తున్నావు పైసలు? మా పైసలే కదా, జనం పైసలే కదా నువ్వు ఇచ్చేది. ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ మీకు ఆ నైతిక హక్కు లేదని చెప్పేసి మరోసారి హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా సూచిస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.